వంటల అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మీరు మెచ్చే వంటల్ని మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు నుంచి సమ్మర్ స్పెషల్ వంటల్ని కూడా మీకు అందించడానికి రెడీగా ఉందండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి వంటలన్నీ కూడా చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని ఈ సెగ్మెంట్ లో మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. సో ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఏం వంట అడుగుతున్నారో చూద్దాము. ఓకేనండి. ఓకే, సో ఉజ్వల మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. మష్రూమ్ అంటే మనం జనరల్ గా మసాలా కర్రీస్ లో వాటిల్లో ట్రై చేస్తూ ఉంటాం కదా. అండి. సో అలా కాకుండా ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో మనము మష్రూమ్ తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చు, అంటే ఒక రెండు వెరైటీస్ కూడా మనం చూపించాం. గోంగూరతో చూపించాం కదా మనము, పాలక్తో కూడా చేసాము. సో ఇంకొంచెం వెరైటీ అంటే చుక్కకూరతో చేద్దాం. సో దీనికి గోంగూర అంతా పులుపు కాకుండా కొద్దిగా లైట్ గా ఉంటుంది కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుంది. బాగుంటుందండి. ఓకే ఓకే అండి. మరి చుక్కకూర మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చుక్కకూర మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. చుక్కకూర మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో కొద్దిగా నూనె వేసుకుని సో ముందుగా నేను చుక్కకూరను బాగా కడిగేసేసి సన్నగా తరిగి ఉడికిచ్చేసి పేస్ట్ చేసి పెట్టాను. సో జస్ట్ అలా కొంచెం వాటర్ వేసేసి ఉడికించేసేసి పేస్ట్ చేసేసి. అవునండి. సో డైరెక్ట్ గా కావాల్స్తే అలా కూడా చేసుకోవచ్చు, అంటే ఆకుపలంగా కూడా వేసుకుని చేసుకోవచ్చు మనం. సో ఇది నాకు కొంచెం గ్రేవీలో వస్తుందని చెప్పేసి నేను పేస్ట్ చేశాను. ఓకే ఓకే. కొద్దిగా జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనకి ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుంది. మామూలుగా ఆకు వేసుకుంటే కొద్దిగా దగ్గరికి ముద్దలా వస్తుంది. సో అప్పుడు మళ్ళీ మనం టమాటో కానీ ఇంకేదన్నా మనం కొంచెం గ్రేవీ వరకు మళ్ళీ వేరేగా వేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మష్రూమ్ ముక్కలండి. సో ఇవి కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. సో మష్రూమ్ మనకి అంటే టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలా ఈ గోంగూర అలాంటివి యాడ్ చేసి చేస్తూ ఉంటారు. ఎందుకంటే టొమాటో కానీ పులుపున్నవే కొంచెం ఎక్కువ బాగా సెట్ అవుతూ ఉంటాయి. లేదా మసాలా కాంబినేషన్ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా గ్రేవీ టైప్ అంటే మనకి అవి రెగ్యులర్ కాంబినేషన్స్ కదా. అవునండి. సో ఇక్కడ చుక్కకూర కూడా మనకి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా బాగానే సెట్ అయిపోతుంది అనుకుంటా. ఎందుకంటే పాలకూర ఇలాంటివి యాడ్ చేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది కర్రీ. అవును. సో ఇవి కొంచెం ఇలా పులుపు కానీ లేదా కొంచెం ఘాటుగా ఉండేవి కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మూత పెట్టేసామండి. కొంచెం ముక్కలు మగ్గితే మనకు మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇవి మగ్గేలోగా మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి. ఇక్కడ మష్రూమ్స్ మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కళ్ళ చుట్టూ ముడతలున్నవారు ప్రతిరోజు పాల మీగడతో కంటి చుట్టూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా ముడతలు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకేనా? ఓకే. సో ముక్క కొంచెం మనకు సైజ్ కూడా తగ్గుతూ వచ్చింది కదా. ఇంకొంచెం అవ్వాలి, కాకపోతే మనకి ఎలాగో ఆ గ్రేవీలో ఇదవుతుంది, ఇంకొంచెం ప్రాసెస్ ఉంది కాబట్టి అక్కడ మనకు ఉడికిపోతుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు, సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. దీంట్లో అంటే కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలా రాజు గారు, లేకపోతే ఎలా సరిపోతుంది ఇది? ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు యాడ్ చేస్తుంది, అంటే కొద్దిగా పలుచగా అవ్వడానికి చేసుకోవాలి. ఓకే.
ఓకే, సో కమ్మటి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఇది యాక్చువల్గా ఇలా చూస్తుంటే ఆ గోంగూర మష్రూమ్ లానే ఉంది. టెక్స్చర్ అనేది కలర్ అలాగే ఉంది. సో ఇప్పుడు ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. సో ఓన్లీ మనం ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాం. మసాలా ఏమీ అక్కర్లేదు. అక్కర్లేదండి. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? యాక్చువల్గా ఇలాంటి కర్రీస్ అన్ని కూడా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా. ఎస్ అండి, అంటే మామూలుగా జనరల్గా మనం అంటే ఆకృత ఏది ప్లాన్ చేసుకున్నా ఫాస్ట్గానే అయిపోతుంది. అవును. సో వాటితో ఏదైనా కొంచెం వెజిటేబుల్స్ అంటే కొంచెం లేట్గా ఉడికే వెజిటేబుల్స్ అయితేనే కొంచెం ప్రాసెస్ అనేది తీసుకుంటుంది, టైం అనేది తీసుకుంటుంది. సో అదర్వైజ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో జనరల్గా ఆకుకూరలు అన్నీ కూడా మనం అంటే మోస్ట్లీ పప్పు కాంబినేషన్లో లేదా అలా ప్లెయిన్గా చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది. అవునండి. కానీ వన్స్ ఇన్ వైల్ ఇలా ఏవైనా మష్రూమ్స్ కానీ ఏదో పన్నీర్ కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా. అంటే ఆకుకూరల్లో కూడా మనకి కొంచెం వేరియేషన్స్ అనేవి వస్తాయి. ఎస్. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, పైన నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ అండి. ఓకే అండి, చుక్కకూర మష్రూమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు చుక్కకూర మష్రూమ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చుక్కకూర మష్రూమ్ తయారు చేసే విధానం: ముందుగా చుక్కకూర ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చుక్కకూర పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చుక్కకూర మష్రూమ్ రెడీ. చుక్కకూర మష్రూమ్ తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది రాజు గారు, చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా అంటే ఆ చుక్కకూర పేస్ట్ కి మనం యాడ్ చేసిన ఈ జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆ జీలకర్ర ఫ్లేవర్ ఒకటి అంటే ముందు పోపులో వేస్తున్నాం కదా, ఆ టేస్ట్లు అనేవి బాగా తెలుస్తున్నాయి. అండ్ ఇలాంటివి ఎప్పుడైనా కూడా మనం అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా కొద్దిగా సింపుల్ గా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది మనకి కొంచెం తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు గోంగూర అనేది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి అందరికి అంత పులుపు నచ్చదు. సో దాని బదులుగా ఇలా చుక్కకూర మీడియం గా ఉండాలనుకుంటే చుక్కకూరతో మనం ట్రై చేయొచ్చు. సో ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇది మనకి దేనికైనా కూడా కాంబినేషన్ సెట్ అయిపోతుంది బానే. అవునండి, నైస్ కాంబినేషన్ రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చుక్కకూర మష్రూమ్ చాలా టేస్టీగా ఉంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి బాగా పేస్ట్లా చేసేసి ముఖానికి కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ మంచి కండిషన్లో ఉంటుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో చుక్కకూర మష్రూమ్ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే ఆ వివరాలని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం ఏం చూడబోతున్నామంటే ఒక టేస్టీ లస్సీ చూడబోతున్నామండి. అది కూడా మసాలా లస్సీ. మరి మసాలా లస్సీ తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు.
సో రాజు గారు ఈ రోజు నుంచి మనకి సమ్మర్ స్పెషల్స్. అవునండి. సో సమ్మర్ స్పెషల్స్ అనగానే అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే మనం రకరకాల లస్సీలు, జ్యూస్లు, స్క్వాష్లు అన్ని కూడా, అంటే స్నాక్స్ కానివ్వండి, ఏదైనా కూడా చక్కగా సమ్మర్ లో ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. చాలా మటుకు ఏంటంటే ఆ సమ్మర్ కు ఆ హీట్ కి రిలేటెడ్ గా కొంచెం చలవ చేసేవి ఎక్కువగా ఉంటాయి. అవును. సో మన ఫస్ట్ సమ్మర్ స్పెషల్ రెసిపీ ఈ రోజు లస్సీ. అండ్ లస్సీ అనగానే చాలా మంది రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అంటే కొద్దిగా స్వీట్ గా, కొంతమంది ఉప్పుతో, ఫ్రూట్స్ తో ఇలా కదా. సో మీరు మసాలా లస్సీ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. డిఫరెంట్ గా. సో మసాలా లస్సీ అంటే మనకి ఎట్లా మసాలా ఫ్లేవర్ అది ఉంటుంది దీంట్లో? కొంచెం స్వీట్ లస్సీ టైప్ లోనే ఉంటుంది, బట్ కొంచెం మసాలాస్ యాడ్ చేసి చేసుకుంటున్నాం, చాలా బాగుంటుంది. ఓ, సో అయితే స్వీట్ కాంబినేషన్ లో కొద్దిగా మసాలా టింజ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అవునండి. ఓకే ఓకే అండి, మరి మసాలా లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దామా? మసాలా లస్సీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1/2 లీటర్, యాలకుల పొడి చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, బెల్లం తురుము 1/2 కప్పు, జాజికాయ పొడి చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా లస్సీ? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం మిక్సీ జార్లోకి పెరుగు. సో దీనికి మనకు పెరుగు ఫ్రెష్ గా ఉండాలండి. స్వీట్ గానా? స్వీట్ గా. ఓకే. అంటే మనం ఆల్రెడీ స్వీట్ యాడ్ చేస్తున్నాం కదా రాజుగారు, అంటే కొద్దిగా పుల్లగా ఉంటే బాగోదా? లేదండి, టేస్ట్ అనేది కొంచెం మనకు డిఫరెంట్ గా వస్తుంది. సో స్వీట్ అంటే కొంచెం ఫ్రెష్ పెరుగు అయితే మనకు బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా మిరియాల పొడి, ఘాటు. సో ఇక్కడ పంచదారతో కాకుండా కొంచెం మనం బెల్లంతో చేసుకుంటాం. ఓకే. సో మెయిన్ గా అంటే ఇక్కడ ఈ విషయంలో కొంచెం అందరూ కూడా ఇది పాటిస్తే బెటర్. అంటే మనకి జ్యూసులు కానీ లస్సీలు కానీ ఏమన్నా అనేటప్పటికీ షుగర్ వేసేసుకుంటూ ఉంటాము. సో కొద్దిగా ఈ టేస్ట్ ని కూడా అలవాటు చేసుకుంటూ ఉంటే మనకి ఏంటంటే షుగర్ బదులు ఈ బెల్లం స్వీట్నెస్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి అలవాటు అవుతుంది. కొద్దిగా ఉప్పు, ఓకే. తర్వాత కొంచెం జాజికాయ పొడి, కొంచెం ఈ ఫ్లేవర్ కూడా యాడ్ అయితే బాగుంటుందా దీనికి? అవునండి. ఓకే. సో కొద్దిగా వాటర్ కూడా కావాలి. సో ఒకసారి ముందుగా మనం డైరెక్ట్ గా ఈ పెరుగుతో పాటు తిప్పేసి ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటాం. ఓకే. కొంచెం ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్ ఏమో కదా? అవునండి. సో ఇప్పుడు అదంతా కూడా జనరల్ గా ఇంకా ఫైన్ గా మిక్సీ పట్టేసుకోండి. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, మరి రాజుగారు లస్సీ రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. శరీరం పైన ఎక్కడైనా వాచినట్లుగా అనిపిస్తే ఆ వాపు ఉన్న ప్లేస్ లో అలోవెరా గుజ్జుని కొద్దిగా వేడి చేసి అప్లై చేసినట్లయితే వాపు తగ్గుతుంది, అలాగే వాపు తాలూకు నొప్పి కూడా తగ్గుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? రెడీ అయిపోయిందండి. సో కొంచెం బెల్లం వేసాం కాబట్టి కొంచెం కలర్ కూడా మనకి లైట్ బ్రౌనిష్ కలర్ లో వచ్చింది కానీ మరి ఎక్కువ కూడా ఏం చేంజ్ అయిపోలేదు. అంటే జనరల్ గా బెల్లం కలర్ ని బట్టి కూడా ఉంటుందండి. ఓకే. సో నెక్స్ట్ సో కొంచెం డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం అండి. ఇదంతా ఫైన్ గా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి అది మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే పప్పులు కొంచెం బాగుంటుంది. ఓకే. సో చివరిగా సో కొద్దిగా కుంకుమ పువ్వు అండి. సో జస్ట్ గార్నిష్ అలా పైన. సో
ఎలాగో లస్సీ అనేది మనం కొంచెం చల్లగానే సర్వ్ చేసుకుంటాం కాబట్టి కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని కాసేపు అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఆ ఫ్లేవర్ అనేది మనకి పట్టేస్తుంది ఎలాగో. ఎస్, సో స్టార్టింగ్ మనం అలా సిప్ తీసుకున్నప్పుడు కొంచెం కుంకుమ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, రెడీ అండి. సో మసాలా లస్సీ రెడీ. ఇది టేస్ట్ చూస్తే అప్పుడు మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తాయి అనుకుంటా. సో మనము లస్సీ చేసుకున్న తర్వాత అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేదంటే ఐస్ క్యూబ్స్ చేసుకుని ఉన్నాం, లేదా మనం ఇక్కడ మిక్సీ చేసుకున్నప్పుడే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకుని చల్లగా అయిపోతుంది కాబట్టి అలా సర్వ్ చేసేసుకోవచ్చు. ఎస్. ఓకే ఓకే, సో లస్సీ రెడీ రాజు గారు. ఇప్పుడు కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? ప్లేట్ గార్నిష్ ఇస్తున్నాను. సో టమాటో తీసుకున్నాం, అలాగే నిమ్మకాయ రౌండ్ చక్రాల్లో కట్ చేస్తున్నాను. కొంచెం పల్చగా చేసుకోవాలా లేకపోతే నార్మల్గా? కొంచెం పల్చగానండి. ఓకే. ఓకే, సో మధ్యలో ఇలా స్లిట్ ఇస్తున్నాం అంటే మనం ఇలా ట్విస్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇలా వస్తుంది. సో చాలా సింపుల్ గార్నిష్ చేస్తున్నాను. స్కిన్ పీల్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా రబ్ చేస్తే మనకు ఇది ఇలా వెనక్కి వచ్చేస్తుంది. ఓకే. సో అన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకొని ఒకేసారి మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వాటర్ లో అయినా వేసి ఉంచుకోవచ్చా రాజు గారు? ముందుగా రెడీ చేసి అయితే ఓకే. సో మామూలుగా మనకంటే హోటల్స్ లో కానీ వాళ్ళంటే ముందుగానే అన్ని చేసి పెట్టేసి వాటర్లో వేసి పెట్టేస్తారు. ఓకే. సో ఏ డిష్ కి ఆ డిష్ కి జస్ట్ ఆర్డర్ రాగానే అలా ప్లేట్ తో పాటు ఇవన్నీ డెకరేట్ చేసి మనకు పంపించేస్తారు. ఓకే. రెడీ. బాగుంది రాజు గారు. సింపుల్ గా అయినా కూడా అంటే ఆ ప్లేట్ వైట్ గా ఉంటుంది. ఓకే, మరి సమ్మర్ స్పెషల్ మసాలా లస్సీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా లస్సీ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పెరుగు, యాలకుల పొడి, మిరియాల పొడి, బెల్లం తురుము, ఉప్పు, జాజికాయ పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో తరిగిన డ్రై ఫ్రూట్స్, ముందుగా సిద్ధం చేసుకున్న లస్సీ వేసి కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా లస్సీ రెడీ. ఓకే అండి, మసాలా లస్సీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు. టేస్ట్ చూద్దామా ఎలా ఉందో? ఓకేనండి. ఓకే. ఆ ఘాట్ అనేది కొంచెం మనకి ఎండింగ్ లో అలా గొంతులోంచి దిగేప్పుడు వెరైటీగా ఉంది యాక్చువల్ గా. అంటే ఆ మిరియాల ఘాటు, యాక్చువల్ గా మనం బెల్లము మిరియాలు అంటే మనకి ఆ పానకం టేస్ట్ వస్తుంది కదా, కొద్దిగా ఆ టేస్ట్ లో జాజికాయ కూడా వేసాం కదా, అంటే అన్ని కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం ఇందులో యాక్చువల్ గా. మిరియాల పొడి మనకి బాగా తెలుస్తుంది, జాజికాయ పొడి తెలుస్తుంది, యాలకుల పొడి. సో మీరు అన్నట్టుగా ఆ మసాలా ఫ్లేవర్ కి ఇవి మూడు కూడా బాగా సెట్ అయ్యాయి. అండ్ ఫైనల్ గా బెల్లం యాడ్ చేసుకున్నా కూడా అంత అంటే ఆ తీయదనం అనేది పెద్ద తేడా, అంటే పంచదార దానికి దీనికి పెద్దగా ఎక్కువ తేడా వేరియేషన్ లేదు. అంటే మనం బెల్లం ని కొద్దిగా ఇలాంటి వాటికి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బాగుంటే మనకి టేస్ట్ ఇలా ఉంటుంది అనమాట. సో పైన ఆ సాఫ్రాన్ వేసుకున్నాం కదా, కుంకుమ పువ్వు, అది కూడా లైట్ టేస్ట్ అనేది యాడ్ అయింది. బాగుంది రాజుగారు. మొత్తానికి ఇలా
చక్కగా ఈ సమ్మర్ లో చల్లగా సర్వ్ చేసుకుంటే ఆ చాలా మసాలా ఫ్లేవర్ అనేది కూడా కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎప్పుడో రెగ్యులర్ గా అంటే మనం కామన్ గా చేసుకునేది కాకుండా ఇలా కొంచెం మసాలా ఫ్లేవర్ లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని మనకి ఇంట్లో ఉండేవే ఇందులో యాడ్ చేసుకునేలాగా. Yes. జాజికాయ పొడి అనేది ఉంటే ఇంకొంచెం add డిఫరెంట్ గా కావాలనుకుంటే కొంచెం సొంటి పొడి కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఓకే. లేదంటే కొంచెం స్వీట్నింగ్ ఎక్కువ కొంచెం ఉండాలనుకుంటే సోంపు పొడి కూడా యాడ్ చేయొచ్చు. సోంపు పొడి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అది కూడా మనకి బాగా తెలుస్తుంది కదా మనం తీసుకునేటప్పుడు. మొత్తానికి ఈ కాంబినేషన్ అయితే బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి మసాలా లస్సీ. సో చాలా సింపుల్ రెసిపీ, మరి సమ్మర్ స్పెషల్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పైనాపిల్లో ఉండే బ్రోమోలిన్ ఆకలి బాగా వేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే తిన్న తర్వాత పైనాపిల్ ని తీసుకోవడం వల్ల తిన్నది బాగా అరుగుతుంది. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఇవాళ ఊరించే వంటలు ఏంటో చూసేద్దాం. ఓకే అండి, మరి లేట్ చేయకుండా ఇవాళ ఊరించే వంటలను చూసేద్దాం. సో ఫస్ట్ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? శ్రీదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏఎస్ రావు నగర్. ఏఎస్ రావు నగర్. ఎందుకలా అన్ని పట్టేసి బిగబట్టేసి ఏదో అప్పచెప్పాలన్నట్టు చెప్తున్నారు? ఫ్రీగా ఉండండి, టెన్షన్ ఏం పడకండి. రోజు మీకు వచ్చిన వంట చేయిస్తాను ఇక్కడ, ఓకేనా? హలో అండి, మీ పేరేంటి? రమ్య. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉందండి. అంటే సిస్టర్స్, ఫ్రెండ్సా? ఓకే, సో లేట్ చేయకుండా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. శ్రీదేవి గారు చాలా టెన్షన్ పడుతున్నారు. సో ఇది మీ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? సొరకాయ లాగా ఉందా? ఓకే, మరి ఏ కాయ ఉందో చూద్దాం. ఇందులో అదే ఉంది. అంటే ఈ షేప్ మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా? అవునండి. ఎస్. సో సొరకాయ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. చక్కగా వాటర్ వెజిటబుల్, సమ్మర్లో చలవ చేస్తుంది సొరకాయ ఎక్కువ తింటే కదా. ఎందుకంటే మనం ఎలాగో నీళ్ళు తాగమన్నా ఎక్కువ తాగుతున్నాం, అట్లీస్ట్ ఇట్లాంటి వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తింటుంటే కూరలైనా కాస్త చల్లగా ఉంటాం అనమాట. సో మీరు సొరకాయ అయితే ఏం చేస్తారో నాకు చెప్పేస్తే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. ఆలోచించుకోండి. సొరకాయ అలసందల మసాలా కర్రీ. సొరకాయ అలసందల మసాలా కర్రీ. ఓకే, మసాలా కర్రీ బానే ఉంటుందా? చాలా బాగుంటుంది. సొరకాయతో గోంగూర పులుసు. గోంగూర పులుసు ఏదో చాలా కొత్త కాంబినేషన్ చెప్పారే. సొరకాయ మనకి చాలా కమ్మగా ఉంటుంది కదా, గోంగూర పులుపు. సో ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందా? సో ఫస్ట్ మీరు చేసేస్తారా? ఓకే అండి, మరి సొరకాయ అలసందల మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ అలసందల మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన అలసందలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి గసగసాల పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మొదలు పెడదామండి. మొదలు పెడతామండి. ఆయిల్ అండి. ఏమిటి వేస్తూనే ఉన్నారు? మసాలా కర్రీ కదండి, కొంచెం పడుతుందా? అదే బేసిక్ గా ఇలా సొరకాయ లాంటి వాటిల్లో చాలా తక్కువ నూనె పడుతుంది కదా మనకి. ఇది మసాలా ఐటమ్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఓకే, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి అండి, చెక్క లవంగాయ అండి. ఓకే, సో మసాలా దినుసులు ఓన్లీ దాల్చిన చెక్క, లవంగాల, యాలకులు ఇలాంటివి ఏమి అక్కర్లేదండి. ఉల్లిపాయలు వేసేద్దామండి. వేయండి. పచ్చిమిర్చి, పసుపు, ఓకే, ఉప్పు సరిపడా. ఏమిటి వేస్తూనే ఉన్నారు? ఆల్రెడీ ఎక్కువ వేసారేమోనని. లేదండి, సరిపోతుందా? సరిపోయిద్దండి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు వేద్దాం. నెక్స్ట్ అలసందలు వేద్దామండి. ఇవేంటి ఆల్రెడీ ఉడికించేసిన అలసందలు? అవునండి. ఓకే, ఈ కాంబినేషన్ ఎక్కడైనా చూసారండి మీరు, లేకపోతే మీరే ట్రై చేశారా సరదాగా? మీ వంటలు చూసి. మా వంటలు చూసి మీరు కూడా ప్రయోగం మొదలెట్టారా?
వెరీ గుడ్. చూసారండి మేము మిమ్మల్ని ఎంత బాగా ఇన్స్పైర్ చేస్తున్నామో. ఇలా అందరూ ఇలా వెరైటీస్ అన్ని కనుక్కొని చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. నెక్స్ట్ సొరకాయ అండి, ఇది కూడా ఉడికించానండి. ఓకే. సో ఆల్రెడీ మనకు సొరకాయ బాగానే ఫాస్ట్గా ఉడికిపోద్ది కదా, మళ్ళీ ఎందుకు ఉడికించారు? తొందరగా అయిపోవాలండి. ఓకే, కలిపేసుకోండి. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కారం వేద్దాం. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. మీ వారు? మా వారు ఈసీఎల్ అండి. ఈసీఐఎల్ జాబ్ అండి. ఈసీఐఎల్లో జాబ్. ఓకే. పేరు? వెంకటేశ్వర్లు అండి. పిల్లలు ఎంతమంది? ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? బాబు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, పాప డెంటల్ అన్నమాట. అంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? నేను ఇంకా స్కూల్కి వెళ్తున్నారేమో అనుకున్నాను. లేదండి, ఒకళ్ళు డాక్టర్ ఒకళ్ళు ఇంజనీర్ అనమాట. నైస్. సో పేర్లు? సంతోష్, సింధూజ. సింధూజ. నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ అల్లం చిన్నులపై పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్టా? నెక్స్ట్ ఇది కొబ్బరి గసాల పేస్ట్ అండి. సో కొద్దిగా మసాలా కర్రీ అంటే మనకి ఇలాంటివి ఏమన్నా ఉంటే బాగుంటుంది కదా. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం వాటర్. కొంచెమైనా? కొంచెం చాలు. సరే. ఓకే. సో ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్? అవునండి. కొద్దిగా వేయించేసి పేస్ట్ చేసేసారా? చెక్క లవంగాయ కూడా కొంచెం అయ్యారు దాంట్లో. ఓకే. సో ఎలాగో మనం మసాలా దినుసులు వేసుకున్నాము, కొద్దిగా అందులో పేస్ట్ లో కూడా కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. బాగుంది. మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వస్తుంది, వాసన ఫ్రెష్గా ఉంది. సో ఇది అంటే మనకి మామూలు వైట్ రైస్ లో బాగానే ఉంటుందా? బాగానే ఉంటది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఓకే. అయిపోయిందండి. అయిపోయిందా? కొత్తిమీర వేసుకొని సో మనకు అన్ని ఉడికించేసి పెట్టుకుంటే జస్ట్ మసాలా కుక్ అయితే సరిపోతుంది కదా. కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకే అండి, మరి వేడివేడిగా సొరకాయ అలసందల మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ అలసందల మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కరివేపాకు, ఉడికించిన అలసందలు, ఉడికించిన సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సొరకాయ అలసందల మసాలా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. అరికాళ్లలో పగుళ్లతో బాధపడేవారు ఆముదంలో కొద్దిగా పసుపు వేసి వేడి చేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే పాదాలని మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేసుకుంటూ ఉన్నట్లయితే పగుళ్లు క్రమంగా తగ్గిపోతాయి. సొరకాయ అలసందల మసాలా తయారీ విధానం చూసారు కదా. సో రమ్య గారు మీరు ఏ కాంబినేషన్ చెప్పారు? సొరకాయ గోంగూర పులుసు. సొరకాయ గోంగూర పులుసు. ఓకే. ఓకే, మరి సొరకాయ గోంగూర పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ గోంగూర పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, గోంగూర 2 కట్టలు, ఉడికించిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే రమ్య గారు, మొదలు పెట్టేద్దామా? ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు. ఓకే. పోపు పోపు లాస్ట్ లో పెట్టుకుందాం.
ఓ ఫస్ట్ ఇది ఇలా చేసేసుకోవాలా? ఓకే. ముందు మగ్గాలి కదా సొరకాయ గోంగూర. పచ్చిమిరపకాయలు. ఏమిటి అంతంత పోసేస్తున్నారు? పడుతుందా? గోంగూర పులుపుగా ఉంటది కదా కొంచెం. ఓకే ఓకే. సో కొంచెం ఫస్ట్ ఇవి మగ్గిచ్చేసుకొని ఫైనల్ గా పోపు పెట్టుకోవాలా? ఓకే. తర్వాత సొరకాయలండి. అంటే గోంగూర మనము ముందు మగ్గించుకొని పేస్ట్ అలా చేసి పెట్టుకోవడం అలా ఏమీ అక్కర్లేదండి, డైరెక్ట్ గా ఇలా వేసి దీంట్లో కలిపి మగ్గించేయటం. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో జస్ట్ ఈ ముక్కలు మగ్గడానికి మగ్గాలండి. ఓకే. కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు గోంగూర వేస్తారా? కొంచెంసేపు మూత పెడదాం. మూత పెడతాం. ఒక 2 minutes మగ్గిన తర్వాత ముక్క మెత్తబడుతుంది. ఓకే. ఈ పులుసు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ట్రై చేశానండి, సొరకాయతో ఆకుకూర ఎలా ఉంటుంది. అవునా? చూద్దామా రమ్య గారు? ఓకే. సొరకాయ నెక్స్ట్ ఇప్పుడు గోంగూర వేసుకో. గోంగూర మనకంటే ఈ పులుసులో సొరకాయ క్వాంటిటీ ఎక్కువ ఉండాలా గోంగూర క్వాంటిటీయా? సొరకాయ ఎక్కువ. సొరకాయ ఎక్కువ ఉండాలి. ఓకే. కొంచెం చింతపండు. ఆల్రెడీ గోంగూర పులుపు మళ్ళీ చింతపండు కూడా కొంచెం అండి, టేస్ట్ వేరుగా ఉంది. ఓకే. సరిపడా ఉప్పు, సాల్ట్, పసుపు, ఉడికించి పెట్టుకున్న శనగపప్పు. సో జనరల్ గా గోంగూర శనగపప్పు కూర ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, సో ఇందులో కూడా కొద్దిగా యాడ్ చేశారనమాట. సాల్ట్, కారం ఎన్నిసార్లు ఇస్తారు? సాల్ట్ ఆల్రెడీ పొడి పచ్చిమిరకాయలు వేసారు చూసుకోండి. కారం. ఇప్పుడు ఇందులో ఏమైనా వాటర్ వేయాలా? అది అలా వేద్దామండి. ఇప్పుడు పులుసు అన్నారు కదా, పులుసు అంటే మనకి అలా ఇలా ఉండదా? లూజ్ గా ఉండదా? లేదు, కొంచెం దగ్గరికి వస్తుంది. దగ్గరికి వస్తుంది. పులుసు కూర లాగానా? ఓహో. కొంచెం అయినా వాటర్ కొంచెం చాలా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ వారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్. పేరు? రవీంద్ర బాబు. పిల్లలు? సిమ్ లో పెట్టండి. ఒక పాప ఒక బాబు అండి. పాప LKG చదువుతుంది. ఓకే. బాబు 3 months బాబు. 3 months. ఓ, పేర్లేంటి పెట్టారా బాబుకి? పేరు ఏం పెట్టారు? బాబు పేరు నవీష్ అండి. నవీష్. పాప పేరు నిఖిత. సో ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి మీకు సరిపోతుంది బానే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయా? గోల చేస్తున్నా మీ పాప బాగా? ఇప్పుడు ఇది మగ్గితే మనం పోపు పెట్టుకోవటమేనా? పోపు ముందు పెట్టేసుకోవచ్చా లేకపోతే అయిన తర్వాత పెట్టుకోవాలా? ఇప్పుడైనా పెట్టుకో. పెట్టి రెడీగా పెట్టుకుందామా? చింతపండు పులుసు తీసి పోసేసుకోవచ్చా? అలా అయినా చేసుకోవచ్చు. ఓకే. కొంచెం అవ్వాలా ఇది? కొంచెం వాటర్ ఇంకేం యాడ్ చేయకుండా గోంగూర కూడా ఉడికిపోయింది చూడండి. అవును. సో ఇది పొయ్యి మీద పెట్టుకుందామా? అది కొద్దిగా మగ్గుతూ ఉంటుంది, ఈలోగా మనం పోపు పెట్టుకుందాం. మూత పెట్టేసి ఇది స్టవ్ ఆన్ లో ఉంచునా? కట్టేసండి. అయిపోయినట్టేనా? ఆయిల్. అంటే కొంచెం ఆయిల్ అలా ఉంటే బాగుంటుందా? ఇక్కడ పులుసుల్లో వాటిలో కొద్దిగా అలా పక్కన అది కనిపిస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు, ఓకే, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలండి. ఓకే, చిరిమేసారా? కట్టేద్దామా? ఓకే. సో ఇప్పుడు పోపు రెడీ కదా. అంటే బౌల్లో తీసాక పెడతారా లేకపోతే ఎలా? దీంట్లో కలిపేస్తారా? వేసేస్తారా?
ఇదేనా? ఆ లాస్ట్ లో వేసిన వెల్లుల్లి స్మెల్ బాగా వస్తుంది. బేసిక్ గా గోంగూరకి వెల్లుల్లి, శనగపప్పు వీటి కాంబినేషన్ అంతా కూడా బాగుంటుంది కదా. బాగుందండి. కొంచెం కొత్తిమీర అండి లాస్ట్. ఓకే ఓకే, మరి వేడివేడిగా సొరకాయ గోంగూర పులుసు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ గోంగూర పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక సొరకాయ ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. దీనిలో గోంగూర, చింతపండు, ఉప్పు, పసుపు, ఉడికించిన శనగపప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న సొరకాయ గోంగూర మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ గోంగూర పులుసు రెడీ. ఓకే అండి, మరి సొరకాయతో 2 వెరైటీ ఊరించే వంటలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ గానే ట్రై చేశారు. ఒకటేమో అలసందల కాంబినేషన్ లో, ఇంకోటేమో గోంగూర కాంబినేషన్ లో. సో ఫస్ట్ ఏ రెసిపీ టేస్ట్ చూద్దాం? అలసందలు. ఓకే. అబ్బా ఎంత కారంగా ఉందో. మరి ఇంత ఘాటు తింటారా? మీకు కారంగా ఉందా లేదా? లేదండి. నాకే ఉందా? ఓకే, నైస్. అలా స్పైసీగా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు గోంగూర కాంబినేషన్లో తిందాం రాజు గారు. బాగుంది. అంటే కొంచెం ఆ గోంగూర కనిపించకపోయినా దాని ఫ్లేవర్ అనేది యాడ్ అయింది. సో ఫైనల్ విన్నర్ ఎవరు అనేది రాజు గారు చెప్పేస్తారు. ఓకేనా? సో రాజు గారు, అంటే ఇద్దరు ట్రై చేసింది కొంచెం బాగానే ఉందండి. అంటే కొంచెం గోంగూర కాంబినేషన్ లో, అలాగే ఇక్కడ అలసందలు కొంచెం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేస్తారు కదా, అలా బాగానే ఉంది. అంటే సొరకాయతో కొంచెం కొత్తగా ఇలా చేసుకోవడానికి బాగానే ఉన్నాయి 2 డిష్లు కూడా. ఇక్కడ మసాలా కాంబినేషన్ లో కొంచెం మసాలా సరిగ్గా కొంచెం సెట్ కాలేదు. ఘాటు అనేది కూడా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. అంటే మీరు బయట ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ స్పైసీ కూడా కొంచెం తగ్గియచ్చు. ఇక్కడ గోంగూర కాంబినేషన్ లో ఆ పులుపుతో కొంచెం బాగుంది సొరకాయ. సో చిన్నదంటే అంటే ఆ మసాలా ఒకటి కొంచెం కరెక్ట్ గా సెట్ చేసుకుంటే అది కూడా సూపర్ గా వస్తుంది డిష్. చేసిన ఇది ప్రొసీజర్ అది కొంచెం బాగుంది. సో ఈరోజు గోంగూర కాంబినేషన్ చేసిన సొరకాయ అండి. సో రమ్య గారు ఓకే, కంగ్రాచులేషన్స్. బాగుంది, మీ కాంబినేషన్ బాగా సెట్ అయింది. సో రమ్య గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో మీకు కూడా కంగ్రాట్స్ అండి, ఇక్కడ దాకా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా, మంచి టేస్టీ వెరైటీస్ ఈరోజు చేసి చూపించినందుకు. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. సొరకాయతో మీరు కూడా ట్రై చేయండి, డిఫరెంట్ గా ఉన్నాయి 2 వెరైటీస్ కూడా. మరి అలాగే మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. రవ్వ ఉప్మా చేసేటప్పుడు రవ్వ ఉండలు కట్టకుండా ఉండాలంటే ముందుగా రవ్వని నేతిలో వేయించి ఆ తర్వాత ఉప్మా చేసినట్లయితే ఉప్మా గడ్డలు కట్టకుండా వస్తుంది. ఈరోజు వంటలన్నీ చూసారు కదండి. మరి వాళ్ళ వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన చుక్కకూర మష్రూమ్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చుక్కకూర, మష్రూమ్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. చుక్కకూర మష్రూమ్ ఒక కాంబినేషన్ చాలా చాలా మంచిదండి. అంటే ఇప్పుడు మనం ఆకుకూరలు సాలడ్ రూపంలో తీసుకుంటే మంచిదా, లేకపోతే పచ్చిగా అలా తీసుకుంటే మంచిదా అంటే
చాలా మటుకు ఇప్పుడు ఏంటంటే మనం వండే విధానం ఒకటే కాకుండా మనకు లభించే ఆ రా మెటీరియల్ అంటే ఆకుకూరల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూసీ నదిలో ఆ బెడ్లో లెడ్ ఎక్కువ ఉందని, తర్వాత అక్కడ పండే వెజిటబుల్స్లో ఎక్కువగా లెడ్ క్రోమియం కూడా ఉందని మనం పేపర్స్లో చదువుతూనే ఉన్నాం. సో మనకి ఏంటి అసలు మనం ఎలా సేఫ్గా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనుకుంటే డెఫినెట్గా ఒక ఇంటర్మీడియట్గా మనం డైరెక్ట్గా దాన్ని అలాగే పచ్చిగా తినకుండా కొంచెం వండుకుంటే చాలా మటుకు మనకు అందులో ఉన్న చెడు విషయాలన్నీ కూడా వెళ్ళిపోతాయండి. సో రా ఫుడ్ మంచిది అయినప్పటికీ కూడా అవి ఆర్గానిక్గా ఉండే విధంగా మనం చూసుకోవాలి. సో చుక్కకూర మష్రూమ్ కాంబినేషన్ ఇంకా మంచిది. ఆకుకూరలు కానివ్వండి, మష్రూమ్ కూడా కానివ్వండి, ఇంటర్నల్ బాడీ కెమిస్ట్రీ బ్యాలెన్స్కి బాగా యూజ్ అవుతుంది. సో బాగుంది, డెఫినెట్గా మీరు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసిన సమ్మర్ స్పెషల్లోని మసాలా లస్సీ ఎలా ఉందంటే సమ్మర్ స్పెషల్ లాగే ఉంది. సమ్మర్లో డెఫినెట్గా మనకు టెంపరేచర్స్ చాలా హై ఉంటాయండి. జస్ట్ మనం అలా బయటికి వెళ్ళి వస్తేనే మనకు చాలా మటుకు డీహైడ్రేషన్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతెందుకండి, బయటికి వెళ్ళి రావాల్సిన అవసరం కూడా లేదు. వంటింట్లో వండుకునేటప్పుడు కూడా ఆ స్టవ్ దగ్గర కూడా మనకు హీట్ విపరీతంగా అనిపించడం ఇలా జరుగుతూ చూస్తూ ఉన్నాం. సో ఏం చేయాలి, వాట్ టు డూ అంటే ఇప్పుడు మజ్జిగ లాంటివి కూడా మనం ఎక్కువ తీసుకోవాలి. సో పెరుగు, బెల్లము, బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇందులో పెప్పర్ అండ్ నట్మెగ్, జాజికాయ అండి, ఇవన్నీ కూడా వాడడం మూలాన ఏమవుతుందంటే కొంతవరకు మనకు వాటర్తో పాటు మినరల్స్ లాస్ అవుతూ ఉంటుందన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డిహైడ్రేషన్ అంటే ఓన్లీ వాటర్ లాస్ కాదు, అలాంగ్ విత్ వాటర్ మనకు కావాల్సిన ఎంతో ఇంపార్టెంట్ మినరల్స్ కూడా మనకు లూజ్ అవుతూ ఉంటాం. సో అవి రీప్లేస్ చేయాలి. ఓన్లీ వాటర్ తాగితే కూడా సరిపోదు, ఇలాంటివి తీసుకుంటే వాటర్ రీప్లేస్ అవుతూ ఉంటుంది అండ్ మినరల్స్ కూడా మనకు రీప్లేస్ అవుతూ ఉంటాయి. సో ఎక్సలెంట్గా ఉందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు అదే భాగంగా ఊరించే వంటలో కూడా సొరకాయతో 2 రకాల వంటకాలు చూశారు. మనం ఇప్పుడు తీసుకోవాల్సిన వెజిటబుల్స్లో ప్రథమంగా మనం చెప్పుకోవాల్సిన వెజిటబుల్ సొరకాయ గోంగూర పులుసు. ఇప్పుడు పులుసు లాంటివి మనం తీసుకోవచ్చా అంటే ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది అంటే మనం పచ్చళ్ళు కానీ పులుసులు కానీ మనం సమ్మర్లో కూడా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ టైంలో మనకు అగైన్ ఈ బాడీ బ్యాలెన్స్లో ఈ సాల్ట్ బ్యాలెన్స్ అనేది మనకు చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇందులో మనకు చాలా నీట్గా సింపుల్గా ఉందండి. జస్ట్ మనకు గోంగూర, సొరకాయ, వెల్లుల్లి, తర్వాత చింతపండు పర్ఫెక్ట్గా చక్కగా ఉంది. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. తర్వాత మీరు చూసిన సొరకాయ అలసందల మసాలా. సొరకాయ అలసందలు కూడా ఇప్పుడు ట్రెడిషనల్గా చూసుకుంటే, సాధారణంగా చూసుకుంటే అలసందలు చాలా మంచి రెసిపీ అండి. చాలా మంచి మనకు కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా అందులో ఉంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాధారణంగానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, సమ్మర్లో మనకు వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ తిన్నప్పుడు ఇంకొంచెం దాహం ఎక్కువ వేయడం, కరెక్ట్గా ఆ దాహాన్ని మనం పూర్తి చేయడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ చాలా మటుకు ఈ పీరియడ్లో అవాయిడ్ చేయడం మంచిది. యూ హ్యావ్ టు అవాయిడ్ నాన్ వెజ్ ఫుడ్. దానికితో బట్ ఎలాగో మనకు ప్రోటీన్ కావాలి కాబట్టి ఈ అలసందలు లాంటివి మనం తీసుకుంటే చక్కగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి, గసగసాల మసాలా ఉంది. ఓకే, మనం గసగసాలు ఎక్కువ వేసుకొని కొబ్బరి లిమిట్లో వాడుకుంటే బాగానే ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా దానికి తగిన విధంగా సింపుల్గా చక్కగా చేయబడినవి. చుక్కకూర మష్రూమ్, మసాలా లస్సీ, సొరకాయ గోంగూర పులుసు అండ్ సొరకాయ అలసందల మసాలా. ఈ అలసందల మసాలా ఒక్కటే మనకు కొంచెం అంటే అలసందలు ఉన్నాయి కాబట్టి కొంచెం అంటే వీ హ్యావ్ టు టేక్ మోర్ వాటర్. జాగ్రత్త వహిస్తే ఈ 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 వంటలు కూడా చాలా ఫాస్ట్ గా చేసేసుకునేవి. అంటే ఒకటి అసలు మనకి సమ్మర్ స్పెషల్ మసాలా లస్సీ అనేది చాలా బాగుంది వెరైటీగా. ఎందుకంటే లస్సీ అనగానే జనరల్ గా అందరూ ఎవరికి వాళ్ళు డిఫరెంట్ ప్రాసెస్ లో చేసుకుంటూ ఉంటారు. సో ఈ మసాలా ఫ్లేవర్ లో కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ చుక్కకూర ఇంకా మష్రూమ్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది, టేస్టీగా ఉంది రాజుగారు. సో 2 కూడా చాలా టేస్టీ రెసిపీస్. సో చూసారు కదండి, వాళ్ళ వంటలన్నీ కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీ వంటలు. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.
అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.